ఓం నమః శివాయ అండి. అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. నేను మీ ముందుకు రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. రేపటికి ఒక విశేషం ఉంది. అది ఏమంటే రేపు కార్తీక మాసం మొదటి సోమవారం. విశ్వావసనామ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసంలోని మొదటి సోమవారం రేపే. రేపు అందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి తలస్నానం ఆచరించి ఇంట్లో దీపారాధన మరియు తులసిదేవి దగ్గర దీపారాధన చేసుకుని శివాలయానికి వెళ్ళి శివార్చన చేయించుకొని శివ దర్శనం చేసుకుని, అలాగే ఇంట్లో శివలింగం కానీ శాలిగ్రామం కానీ ఉన్నవాళ్ళు ఇంట్లో కూడా జలాభిషేకం నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసుకున్నా కూడా చాలా పుణ్యం ఉంటుంది. పంచామృతాభిషేకం చేసుకున్న వాళ్ళు ఇంకా మంచిది. అలా మీ అవకాశం మేర మంత్రాలు అవి రాకపోయినా ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకుంటూ అయినా 21 సార్లు చేసుకుని ఇలా అభిషేకాన్ని చేసుకోండి. చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే ఉపవాసం చేసిన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్నానం ఆచరించి దీపం పెట్టుకొని శివాలయానికి కానీ వైష్ణవాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపారాధన చేసుకొని శివ దర్శనం చేసుకొని వచ్చి నక్షత్ర దర్శనం చేసుకున్నాక భోజనం చేయాలి. ఇది రేపు పాటించవలసిన నియమాలు. అందరూ కూడా ఈ వీడియోను సద్వినియోగం చేసుకుని ఆ శివుని ఆశీస్సులు పొంది శివుని కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నన్ను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.